హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ సగ్గుబియ్యం పాయసం అండి. సగ్గుబియ్యం పాయసం కోసం ఒక కప్పు సగ్గుబియ్యం 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేయించుకోవాలండి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దానికి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని ఇలా పాల్లో ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికేలోపు అరకప్పు బెల్లాన్ని కరిగించుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కరిగితే సరిపోద్దండి. పాకాన్ని సగ్గుబియ్యం పాయసంలో యాడ్ చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. యాలకులు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం పాయసం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.